వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు మనందరం గూడా ఒక్కసారిగా ఎటువైపు చూస్తాము అనంటే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తీసుకోవాలనిపిస్తది మనకి. ఎందుకంటే ప్రైజెస్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది మనకి. గతంతో పోల్చుకుంటే ప్రైజెస్ డ్రాప్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. మరి నెక్స్ట్ గూడా అలానే ఉండబోతుందా? అసలు వాటిల్లో ఉండే చేంజెస్ ఏంటి? ఇవన్నీ మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో అండి. ఫైన్ అండి. యాహ్! సార్. సార్ ఇప్పుడు గోల్డ్ నిజంగానే అసలు మన లేడీస్‌కి ఒక గుడ్ న్యూస్ సార్ అన్నట్టుంది మా అవునండి. పరిస్థితి ఎలా ఉందంటే, అవునండి. గోల్డ్ ప్రైస్ అంటే టు బి ఫ్రాంక్ ఒక కామన్ మ్యాన్‌కి గాని, మిడిల్ క్లాస్ వాళ్ళకి గూడా ఇది ప్రైస్ కొంచెం కష్టమే. బట్ ప గతంతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు కొంచెం చాలా తగ్గింది. తగ్గింది. ఈ మార్పులకి కారణం ఏంటి? నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు? జనవరిలో గూడా గోల్డ్ 1,70,000 దాకా వచ్చింది. 2,00,000 అయిపోతుందనుకున్నాం. జనవరి 30న మార్కెట్ గోల్డ్ కరెక్షన్ అయింది. సో, అప్పటినుంచి ఇప్పటిదాకా చూసుకుంటే గోల్డ్ ఒక రేంజ్‌లో ఉంది. సో, ఆ రోజు రేటు చూసుకుంటే దాదాపు 1,70,000 దాకా వెళ్ళింది. ఇప్పుడేంటంటే 1,35,000 లాస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు 1,40,000 ఆ రేంజ్‌లో ఉంది. ఆ రేట్‌తో చూస్తే ఇది బెటర్ రేటే కానీ, ప్రీవియస్ రేట్స్ మనం 80,000 90,000 చూసి ఇవాళ 1,40,000 అంటే కొంచెం హై రేటే. బట్ ఏంటంటే గోల్డ్‌కి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ 20% యావరేజ్‌గా గ్రోత్ ఉంటుంది. ఓకే. సో, ఈ ఇయర్ ఏమైందంటే విపరీతమైన దాని మీద హైప్ వచ్చేసి గోల్డ్ పెరిగింది. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే మళ్ళీ అదే రేట్ వస్తుంది. ప్రీవియస్ రేట్స్ వస్తాయి. మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి అనుకున్నారు కానీ యాక్చువల్‌గా ఇంటర్నేషనల్‌గా ఇప్పుడు $4,000 మేజర్ సపోర్ట్ అనమాట. 4,000 గనక ఒకవేళ వస్తే మనకిప్పుడు 1,25,000 అలా వచ్చినట్టు. ఓకే. ఇప్పుడు ఈ 4,000 రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయని చూస్తే, మెయిన్ గోల్డ్ ఫాలో అవ్వటానికి ఇప్పుడున్న రీజన్ ఏంటి? అప్పుడు గోల్డ్ పెరగటానికి ఏంటి రీజన్ అంటే, డాలర్ వీక్‌నెస్ అయిందన్నాం. హ్మ్. ఇప్పుడేమైంది? డాలర్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు డాలర్ ఎందుకు స్ట్రాంగ్ అయిందంటే, క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడు ఇప్పుడు అదివరకు $60 ఉండేది. ఇప్పుడు $100కెళ్ళింది. కాబట్టి ఇప్పుడు క్రూడ్ కొనాలంటే కంపల్సరీ డాలర్స్, పెట్రో డాలర్స్ అంటాం. డాలర్స్‌లోనే బై చేయాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు డాలర్ డిమాండ్ విపరీతంగా ఉంది. దాంతో ఏమైందంటే ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఇటు పెట్రోల్ మీద, డాలర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ అనేది వీక్ అవుతుంది. హ్మ్. అయితే ఇప్పుడు ఇంకొక రివర్సల్ పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సిల్వర్‌ని చూసుకుంటే ఇప్పుడు సిల్వర్ కూడా మాట్లాడితే సిల్వర్ 2,00,000 మొన్నొచ్చింది 2,00,000 ఇప్పుడు 2,40,000, 2,20,000 ఆ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు మొన్న ఇండియాలో పరిస్థితి చూసాక అందరికి అర్థమైంది ఏంటంటే ఈ పెట్రోల్ దగ్గర బారులు నుంచొని, కిలోమీటర్లు నుంచొని ఈ పెట్రోల్ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నాం. దీని బదులు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే బెటర్ కదా! అనే థాట్ అవును. ప్రాక్టికల్‌గా అందరికి వచ్చింది. చాలా మందికొచ్చింది. అవును. సో, యాక్చువల్‌గా ఇండియాలో ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే 2030కి 50% ఎలక్ట్రికల్ వెహికల్స్ అని. కానీ ఈ పెట్రోలు ఒక మంచి, ఒక చెడు, ఒక చెడు, ఒక మంచికి అవుతదన్నట్టు. ఇప్పుడు మనం ఏంటి ఇంటర్నేషనల్‌గా క్రూడ్ మీద విపరీతంగా డిపెండ్ అయిపోయాం. అవును. ఆ డిపెండెన్సీకి ఆల్టర్‌నేట్ ఏంటి అని చూసుకోవటం వల్ల, ఇప్పుడు ఈ బైక్స్ గానీ, లేకపోతే ఎలక్ట్రిక్ కార్స్ గానీ గనక కొనటం స్టార్ట్ చేస్తే, అక్కడ సిల్వర్ అనేది ఎసెన్షియల్ మెటీరియల్ దానికి. రైట్. రైట్. కాబట్టి మళ్ళీ గోల్డ్, సిల్వర్‌కి రెక్కలొస్తాయన్నమాట. సో, అవును. ఇప్పుడేమవుతుందంటే, ఈ తగ్గింది కదా అని చెప్పేసి చాలామంది ఇంకా ఫాలో అవుతుంది అనుకునే వాళ్ళందరికీ ఏంటంటే, ఈ సినారియో అర్థం చేసుకోవాలి. మీకు తెలియకుండా మీరే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ మన గ్యాస్ షార్టేజ్ రాంగానే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్స్ వచ్చేసాయి. స్టవ్స్‌కొచ్చేసాయి. వాటికి ఔట్ ఆఫ్ స్టాక్ గూడా అయినాయి కొన్ని. అయిపోయాయి హ్మ్. కాబట్టి, మనకు తెలియకుండానే మనము ఆల్టర్‌నేట్స్‌కెళ్ళిపోతాం. అవును. సో, కాబట్టి అలా ఆల్టర్‌నేట్స్‌కెళ్ళినప్పుడు వాటి యొక్క రా మెటీరియల్ ఏంటి అని చూసుకుంటే అవి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఇప్పుడు సిల్వర్, గోల్డ్ అనేది ఇంకా బాగా తగ్గిపోతాయి అనే పాయింట్ కన్నా కూడా కొంచెం పెరుగుతాయి అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే వార్ ఇవాళ చూసుకుంటే ఎక్కువ కాలం ఉండేటట్టు లేదిది. సో, ఏదో ఒక స్టేజ్‌లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే టూ మచ్‌గా ఎళ్ళట్లేదు. మళ్ళీ ఎస్కేప్ అయిపోయి ఆయన మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. ఎందుకంటే అమెరికాలో కూడా విపరీతమైన ప్రొటెస్ట్ వచ్చేస్తుంది. వార్ మాకొద్దని. కాబట్టి ఆయన ఎగ్జిట్ పాలిసీ చూసుకొని ఒక 10, 15 డేస్‌లో ఇది క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది రష్యా, ఉక్రెయిన్ లాగా 4 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉండేటట్టు లేదు. ఎందుకంటే క్రూడ్ ఎప్పుడైతే హార్ముజ్ జల్సంది ఆపేసాడో అన్ని కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఉంది. సో, అన్ని ఇంటర్నల్‌గా స్ట్రెస్ క్రియేట్ అవుతున్నాయి. అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి నెగోషియేషన్స్‌కి. అవును. కాబట్టి తొందరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న టైంలో ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కానీ, అలాగే గోల్డ్, సిల్వర్ గానీ బయింగ్ సైడ్ ఉంటే అడ్వాంటేజ్. ఓహ్! సో, సో, అంటే ఇంతకుముందు ఆ! లాస్ అయిన వాళ్ళందరూ గూడా ట్రేడింగ్ కాకుండా మంచి కంపెనీస్‌లు
అలాగే కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్, సిల్వర్ చేయటం వల్ల మంచి బెనిఫిట్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే ఓ రకంగా ఇవి తక్కువగా ఉన్న టైంలోనే మళ్ళీ పెరిగేలోపు కొంత అక్యుములేషన్ పర్చేజ్ చేసుకుంటే బెస్ట్ చేసుకోవటం అంటారు. ఒక 30% అన్నా హ్మ్. మీరు 30, 40% అన్నా అక్యుములేట్ చేసుకుంటే, హ్మ్. మళ్ళీ ఇంకా తగ్గిపోతుంది అనే పాయింట్ కాకుండా, సో, ఇప్పుడు కొంత తీసుకోండి. డౌన్ అయితే ఓకే. బెటర్ మళ్ళీ తీసుకోండి. అలా చేసుకుంటాం అనేది బెస్ట్ అనే నా రైట్. సజెషన్. ఇంకో పాయింట్ సార్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా ఒకవేళ ఈటీఎఫ్ అయితే ఎలా ఉండొచ్చంటారు? ఈటీఎఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఇప్పుడు ఫిజికల్ గోల్డ్‌లో ప్రాబ్లమ్ ఏంటి? తరగనేస్తారు. తర్వాత ఒక్కోసారి మనం సెల్ చేద్దామంటే ఆళ్ళు తీసుకోరు. అవును. వాళ్ళు మళ్ళీ కండిషన్స్ అప్పుడు సెల్లింగ్ రేట్ వేరే రేట్ చెప్తారు. సో, మనం మోసపోవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అవును. అదే ఈటీఎఫ్ గాని, డిజిటల్ గాని తీసుకుంటే మీకేమవుతుందంటే స్పాట్ రేట్ వస్తుంది. తర్వాత ఈ జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఫెయిర్ వాల్యూ వస్తుంది. ప్లస్ ఇది స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండదు. మెయిన్ మనమేంటంటే గోల్డ్ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఇప్పుడు బాగా ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ స్టోరేజ్ ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఓన్లీ ఆ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో, ఏంటంటే ఎక్కువ ఇప్పుడు సిటీస్‌లో ఉన్న అర్బన్ కల్చర్ అంతా కూడా ఈటీఎఫ్‌లో గోల్డ్ ఈటీఎఫ్సే బెటర్ ఆప్షన్స్‌కొస్తున్నాయి. ఇక రూరల్ వాళ్ళకి అంత ఐడియా లేదు అన్న వాళ్ళు ఫిజికల్‌గా కొంటారు గానీ, మామూలుగా సజెషన్ ఏంటంటే డిజిటల్‌లో కొనుక్కోవటమే బెటర్ ఆప్షన్. సో మీరు ఫైనల్‌గా మన ఇన్వెస్టర్స్‌కి లేకపోతే వ్యూవర్స్‌కి ఇచ్చే సజెషన్ ఏంటి? సో, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీరు, మీరు పాస్ట్ నుంచి చూస్తే 2020లో గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఇప్పుడు అది అప్పుడు 80,000 60,000 అలా ఉంది. లిటరల్లీ నిజం సార్. అప్పుడు ఆ మూమెంట్‌లో చాలా మంది అనుకున్నారు యూత్ ఏంటంటే, మేము అప్పుడే సెటిల్ అయ్యి ఉంటే ఎంత బాగుండేదో గోల్డ్ తీసుకుని. గోల్డ్ అది చూసేలోపు 2, 3 ఇయర్స్‌లో మొత్తం చేంజ్ అయిపోయింది చేంజ్ ఆఫ్టర్ అయిపోయింది. కరోనా. సేమ్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 2030లో ఎలా ఉంటది? సో, దీనికి డబుల్ ఉంటది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ 5,000, 10,000 పెరిగింది, తగ్గింది అని ఆలోచించడం బెటరా? లేకపోతే ఒక 5 ఏళ్ల పాయింట్ ఉంటే ఇప్పుడు ఎటు 2,00,000 అవుతది అప్పుడు. మినిమమ్ 2,00,000, 2,50,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2030లో ఆల్మోస్ట్ 2,50,000 దాకా ఛాన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు నుంచే మనం అక్యుములేట్ చేయటం బెటర్ గదా! ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్‌కి డబుల్ అయినప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ డబుల్ అవుతది గదా! అవును. కాబట్టి సింపుల్ లాజిక్ తీసుకున్నా కూడా మీరు గోల్డ్‌ని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్యుములేట్ చేయడం అనేది మంచి అడ్వైస్. సో, ఫైనల్‌గా మనకేంటంటే ఇదొక గుడ్ న్యూస్. కాబట్టి దీన్ని చక్కగా మనకి ఫ్యూచర్‌కి గూడా ఒక గుడ్‌గా కన్వర్ట్ అవ్వాలి అనంటే, మనం ఇప్పుడు ఒక గోల్డ్, సిల్వర్ ఫిజికల్‌గా గానీ, లేతే ఈటీఎఫ్ లాగా కానీ మనం పర్చేస్ చేస్తే, ఇన్వెస్ట్ చేస్తే గనక ఫ్యూచర్‌లో ఖచ్చితంగా లాభాలే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయని మనకు తెలిసింది. సో, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఈటీవీ బిజినెస్.